హలో ఆల్ అమ్మరాజు తెలుగు స్టోరీ వాళ్ళకు స్వాగతం. ఈరోజు కథ భలే కోతి. కథలోకి వెళ్ళిపోదామా? సిద్ధాపురం గ్రామంలో ఒకప్పుడు అంజమ్మ అని ముసలవ్వ ఉండేది. ఆమె నిరుపేద. నా అనేవారు ఎవరూ లేరు. ఓసారి అడవికెళ్ళి వంట చెరకు తెచ్చుకుంటూ ఉంటే ఓ కోతి క్రూర మృగం దాడికి గురై కింద పడి ఉండటం చూసింది అవ్వ. దానికి కావాల్సినన్ని మంచినీళ్ళు తాగిస్తే లేచి కూర్చుంది. అవ్వతో పాటు ఊరికొచ్చింది. ఆమెతోనే ఉండిపోయింది. అవ్వ తను తినే బువ్వలోనే దానికి కొంత పెట్టింది. నువ్వు తినడానికి తిండి లేదు, మళ్ళీ నీకు కోతి ఒకటా అంటూ ఎగతాళి చేసేవారు ఊర్లో వాళ్ళు. అవ్వ అవన్నీ పట్టించుకోలేదు. కోతి కూడా ఆమెకి చేతనంత సాయం చేయసాగింది. అడవికెళ్ళి తనే కట్టెలు తెచ్చిపెట్టేది కోతి. అలా వెళ్ళిన కోతి ఓ రోజు దొంగ ఒకడు బంగారం మూటతో వెళ్ళడం గమనించింది. అతను దాన్ని ఓ గృహలో పెట్టి ఎవరు గుర్తుపట్టనట్టు చెట్టు కొమ్మలు అడ్డు పెట్టడం కూడా చూసింది. అతను వెళ్ళాక కోతి ఆ బంగారంలో కొంత తీసుకొని పరిగెత్తుకుంటూ వచ్చి అవ్వ చేతికి ఇచ్చింది.